Hi Andy, I'm Om Reddy. I'm CEO at Dr. Bridge. I'm proud MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic is a question on session 13. So today's question is why MCA pass percentage is very low before 2019 or 2020 అండ్ 21 కూడా వచ్చిందండి. నేను చెప్తాను 2020-21లో కూడా వచ్చింది. వై ఎంసీఏ పాస్ పర్సెంటేజ్ ఇస్ వెరీ లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1 ఇంతకుముందు ఎంసీఏ ఉన్నప్పుడు. క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసరికి వై ఇంట్రడ్యూస్ ద నెక్స్ట్ ఎగ్జామ్ ఆర్ ఎన్ఎంసీ. ఓకే, ఎన్ఎంసీ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ స్టడీయింగ్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్ లైక్ రష్యా, యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఫర్ ఎంబీబీఎస్. ఒక డెవలప్డ్ కంట్రీస్ చదివితే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఆఫ్ స్టడీయింగ్ యావరేజ్ కంట్రీస్, అండర్డెవలప్డ్ కంట్రీస్. నెక్స్ట్ వై ఎంబీబీఎస్ రష్యా అండ్ సెక్యూరిటీ ఫర్ లేడీస్. సో వై ఫర్ ఎంబీబీఎస్ లేడీస్ అంటే అమ్మాయిలు, చాలామంది అమ్మాయిలు పంపించడానికి రష్యా, అయ్యో రష్యా అంటారు కదా, అసలు ఎందుకు, వాట్ ఇస్ ద మైస్ బిహైండ్ ఎంబీబీఎస్ అండ్ రష్యా 2021. సో దీస్ ఆర్ ద 4 క్వశ్చన్స్. సో అంటే చాలామంది అమ్మాయిలు పంపించడానికి రష్యా, అయ్యో 6 years తర్వాత అక్కడ వచ్చిన తర్వాత 1 year ఇంటర్న్షిప్ తర్వాత మ్యారేజ్ అది ఇది చాలా లేట్ అవుతాయి అవన్నీ భయపడుతుంటారు. సో నేను ఎందుకు రష్యా ఇస్ ద మోస్ట్ ఫేవరబుల్ కంట్రీ, మోస్ట్ సెక్యూర్డ్ కంట్రీ ఫర్ లేడీస్ ఎస్పెషల్లీ. ఎస్, రిమైనింగ్ కంపారిటివ్లీ ఫిలిపీన్స్, యుక్రెయిన్, కజకిస్తాన్ ఇంతో పోల్చుకుంటే 200% ఇస్ ఆల్ వేర్. నాట్ ఓన్లీ ద ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్ సెక్యూరిటీ వైజ్, క్లైమేటిక్ వైజ్, ఎవ్రీథింగ్ ఇస్ ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఫిమేల్ డామినేట్ కంట్రీ, ఎస్పెషల్లీ రష్యా ఇస్ ద ఫిమేల్ డామినేట్ కంట్రీ. ఎక్సలెంట్ యూనివర్సిటీ, ఎక్సలెంట్ కంట్రీ, ఎక్సలెంట్, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ సెక్యూర్డ్, వెరీ వెరీ సెక్యూర్డ్ కంపేర్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఓకే, వై? సో ఓకే, ఈ 4 క్వశ్చన్స్. అసలు అమ్మాయిలు ఎందుకు వెళ్ళకూడదు ఎంబీబీఎస్ రష్యా? చాలా మంది చెప్తుంటారు ఆ మైత్స్ ఏంటి, ఆ మిత్స్ ఏంటి, ఆ మిత్స్ని ఏ విధంగా మనం ఓవర్కమ్ చేయాలి. సో ఓకే, ఈ 4 క్వశ్చన్స్ ఈరోజు ఆన్సర్ చేద్దాము. బిఫోర్ గోయింగ్ టు దట్, యూ హ్యావ్ ఎనీ అడ్మిషన్ రిక్వైర్మెంట్? ఆల్రెడీ అడ్మిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ and some universities are closed to end and some universities are already closed. సో కాబట్టి ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకోవాలనుకుంటే చేసి పెట్టుకోండి హ్యాపీగా. డోంట్ డిలే దట్, డోంట్ టైం వేస్ట్ ప్రాసెస్ చేయొద్దు. ఎవరైనా వితౌట్ నీట్ కూడా ఎవరైనా ఉంటే కన్సల్ట్ అవ్వండి, ఫర్దర్ ప్రాసెస్ నేను అప్డేట్ చేస్తాను. అండ్ విత్ నీట్ 150 to 450 మధ్యలో 100% చేసి పెట్టుకోండి. రష్యా ఇస్ ద బెస్ట్, దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. రష్యా ఇస్ ద 100% బెస్ట్. whatever terms of security, terms of clinical exposure, terms of vaccination, terms of ఆన్లైన్, అన్ని కంట్రీస్లో ఆన్లైన్ క్లాసెస్ లేవు. ఒక్క రష్యాలో తప్పితే అన్ని ఆఫ్లైన్ క్లాసెస్. ఈవెన్ ఫిలిపీన్స్, కిర్గిస్తాన్లో కూడా అందరూ ఇప్పుడు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కూడా ఇక్కడే కంప్లీట్ చేస్తున్నారు అనమాట. ఒక్క రష్యా మాత్రమే ఫస్ట్ ఇయర్ అక్కడికి వెళ్ళేది పిల్లలు. ఎస్, సో కాబట్టి మంచి యూనివర్సిటీస్ అండర్ బడ్జెట్ ఆఫ్ 25 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్, 12 installments యూనివర్సిటీ పేమెంట్ చేసుకోవచ్చు 6 yearsలో. ఎక్సలెంట్ ఎన్విరాన్మెంట్, excellent research on Sputnik V vaccination and Nobel Prize award వచ్చిన యూనివర్సిటీస్ under budget of 25 lakhs including food and accommodation. ఎవరైనా సరే, if you have any queries, if you have any questions, if you have an admission procedures, whatever, just contact below WhatsApp numbers. Okay, and ఇంకా మీకు ఫర్దర్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే, what is the next exam, how to select the country, which is the best universities, best countries, whatever the question, what is the next exam, what is the MCA, what is the difference with the MCA and the next exam, what is the medical PG options, what about the Philippines, what about Russia, what about Ukraine, what about Kazakhstan, what is the difference between the which is the best country, Philippines versus Kyrgyzstan versus Russia versus Philippines versus Kazakhstan. A number of videos on Dr. Bridge Abroad MBBS YouTube channel. Just go to the Dr. Bridge Abroad MBBS YouTube channel. You got the 100% solution about all the whatever the doubts, all resolve all the doubts, especially అన్ని తెలుగులో అండ్ మనం నార్మల్ లాంగ్వేజ్లో ఉంటాయి కాబట్టి 100% మీకు ఈజీగా యాప్ట్ అవుతాయి అన్నమాట, ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు ఈవెన్ లేమెన్స్ కూడా. ఓకే, సో టుడేస్ క్వశ్చన్ ఆన్సర్. సో 4 questions టుడే ఐ విల్ పిక్ ద 4 questions. సో ఫస్ట్ మనం లాస్ట్ నుంచి వెళ్దాము. సో చాలా మంది సార్ ఎంబీబీఎస్ రష్యా, సో ఎంబీబీఎస్ అండ్ రష్యా వచ్చేసరికి లేడీస్, ఎస్పెషల్లీ లేడీస్. సో అబ్బాయిలు అంటే ఆల్మోస్ట్ వాళ్ళ అబ్బాయిలు అంటే ఇంకా ప్రాబ్లం లేదు కాబట్టి కొంచెం అటు ఇటు అయినా ఏజ్. అమ్మాయిలు కాబట్టి 80% 25 కల్లా సెటిల్ అవ్వాలి, లేదా 22కే సెటిల్ అవ్వాలి, 23కి సెటిల్ అవ్వాలి. వాళ్ళకి కొంచెం టైమింగ్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా ఇన్ టైంలో ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాసెస్లో సార్ అందుకని చాలా వరకు వచ్చేసరికి మీ వల్లేనమ్మా, అమ్మాయిల వల్లే 6 years ఉన్న డ్యూరేషన్ 4 years డ్యూరేషన్ 3 years డ్యూరేషన్ 1 year తీసుకొచ్చారు. బేసికల్గా కస్టమైజ్డ్ ఎడ్యుకేషన్. సో అమ్మాయి లేడీ స్టూడెంట్స్ అట్రాక్ట్ చేయడం కోసమే ఈ కస్టమైజ్డ్ డ్యూరేషన్ అనమాట. సో ఎస్పెషల్లీ ఫిలిపీన్స్ కానీ, కిర్గిస్తాన్ కానీ, కజకిస్తాన్ కానీ, సో జార్జియా కూడా
ఎందుకంటే అమ్మాయిలు బేసిక్ అంటే నేను అలా డిస్క్రిమినేట్ కాదు, కాకపోతే బేసిక్ ఏంటంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా సార్ అల్టిమేట్గా మనకి ఈ నీట్ ఎగ్జామ్ అయినా లేకపోతే నెక్స్ట్ ఎగ్జామ్ అయినా ఇవన్నీ ఇంటర్నేషనల్ స్టాండర్డైజ్డ్ ఎగ్జామ్స్ కాబట్టి ఆల్ ఆర్ ఈక్వల్. సో కాబట్టి కంపల్సరీగా వచ్చేసరికి ఆ స్టాండర్డ్ కంపల్సరీగా ఇంతకు ముందు ఎంసై నేను ఇప్పుడు చెప్తాను వై ఎంసై ఫస్ట్ పర్సెంట్ ఇస్ వెరీ లో అనేది, వై నెక్స్ట్ ఎగ్జామ్ ఇస్ ఇంట్రడ్యూస్డ్ ఎన్ఎంసీ బిల్ అనేది నేను చెప్తా. సో కాబట్టి ఎంబీబీఎస్ రష్యా 6 years ప్రోగ్రామ్, ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, 100% సెక్యూర్. వేరే అది రష్యా వచ్చేసరికి ఫిమేల్ డామినేటెడ్ కంట్రీ. నాకు ఫిలిపీన్స్ కిర్గిస్తాన్ ఏవో నాకు తెలియదు, కానీ రష్యా వచ్చేసరికి ఒకసారి చెక్ చేసుకోండి, అది డెవలప్డ్ కంట్రీ, ఫిమేల్ డామినేటెడ్ కంట్రీ, వెల్ సెక్యూర్డ్, ఎక్సలెంట్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు, ఎక్సలెంట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ హాస్టల్స్, ఎవ్రీథింగ్ ఇండియన్ ఫుడ్ ఈజ్ అవైలబుల్. ఇట్స్ అ వెరీ రష్యా వస్తే డెవలప్డ్ కంట్రీ. ఇప్పుడు మనం 30-35 లక్షలు పెడుతున్నప్పుడు లేదా 25 లక్షలు పెడుతున్నప్పుడు కిర్గిస్తాను, జార్జ్ 4 years 3 years అని అన్నెసరిగా మన ఇంటర్మీడియట్ యాజ్ ఇట్ ఈస్గా మన ఇంటర్మీడియట్ చైతన్య నారాయణ సేమ్ కాలేజెస్ అలానే ఉంటాయి. అంతకు మించి ఏమీ ఉండవు అండర్ డెవలప్డ్ కంట్రీస్లో. అంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు, అంత ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉండదు, ఒక యూనివర్సిటీ వే ఆఫ్ లుకింగ్ ఉండదు. ఇప్పుడు మనం అబ్రాడ్ వెళ్తున్నాము, మనం ఫారెన్ వెళ్తున్నామంటే ఏమనుకుంటాము, మనం కొంత ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, సినిమాల్లో చూస్తాం కదా ఫారెన్ అంటే అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని. మినిమం అలా రోడ్లే మినిమం ఆ రోడ్ వే ఆఫ్ స్ట్రక్చరింగ్ కానీ, ఆ వే ఆఫ్ ట్రీస్ స్ట్రక్చరింగ్ కానీ, లేకపోతే ఆ వే ఆఫ్ క్లోతింగ్ అని ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్ ఉంటుంది కదా డెవలప్డ్ కంట్రీ అంటే. మళ్ళానే ఉంటుంది డెవలప్డ్ కంట్రీ అవుతుంది కదా, డెవలపింగ్ కంట్రీ అవుతుంది సేమ్ మళ్ళానంటే మనకంటే దారుణంగా ఉంటుంది కిర్గిస్తాన్ ఒకటి, ఫిలిపీన్స్ ఒకటి. సో కాబట్టి ఏదైనా ఇప్పుడు మన సేమ్ బడ్జెట్, ఇప్పుడు ఫిలిపీన్స్లో 35 lakhs, కిర్గిస్తాన్లో 30-35 లక్షలు, కజకిస్తాన్లో అంతే, ఆ జార్జియాలో అంతే బడ్జెట్ ఉంటుంది. కాబట్టి అదే బడ్జెట్ కంటే ఇంకా తక్కువ బడ్జెట్ 10 లక్షల్లోనే రష్యాలో ఎక్సలెంట్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్ అండ్ దాంతోపాటు ఒకసారికి నోబెల్ ప్రైజ్ అవార్డ్ ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ యూనివర్సిటీకి రాలేదు మన ఫిలిపీన్స్లో, కిర్గిస్తాన్లో, కజకిస్తాన్తో పోల్చుకుంటే. ఎస్, సో నోబెల్ ప్రైజ్ అవార్డు యూనివర్సిటీస్, సపరేట్ వ్యాక్సినేట్ డబుల్, ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క వ్యాక్సిన్ కనుక్కుంది రష్యాలో. అంత రేంజ్ ఆఫ్ స్టాండర్డైజ్డ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. డెవలప్డ్ కంట్రీస్ అంటే అదే, పైగా గవర్నమెంట్ యూనివర్సిటీస్, సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్, రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్, వేరే రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. ఫిలిపీన్స్, కిర్గిస్తాన్, కజకిస్తాన్ కస్టమైజ్డ్ ఎడ్యుకేషన్, వాళ్ళే సెక్యూరిటీ, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. బట్ ఏ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ యూనివర్సిటీస్కి వెళ్ళి ఎవరు ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు, యూనివర్సిటీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. దట్ ఈస్ ద డెవలప్డ్ కంట్రీ అనమాట. సో 1 year 4 years 2 years 3 years అని ఎప్పుడు ఎస్పెషల్ అమ్మాయిల వరకు వచ్చేసరికి డ్యూరేషన్ అనేది అస్సలు ఆలోచించకండి. ఎందుకంటే అల్టిమేట్గా డాక్టర్ అనే వాళ్ళు అందరూ కంపల్సరీ అవ్వాలి. మీకు ఇంకో నిజం చెప్పాలంటే ఈ ఎంసై పాస్ పర్సెంటేజ్లో లోవెస్ట్ పాస్ పర్సెంటేజ్ అబ్బాయిలది కాదు. అబ్బాయిల హైయెస్ట్ ఎంసై పాస్ పర్సెంటేజ్ 10 to 15%లో అబ్బాయిలే ఎక్కువ ఉన్నారు, అమ్మాయిలు చాలా తక్కువ ఉన్నారు. ఎస్, ఇది నిజం. ఎక్కువ వెళ్ళేది అమ్మాయిలే, అబ్రాడ్ వెళ్తే ఆల్మోస్ట్ ఆల్. బట్ కాకపోతే ఎంసై పాస్ పర్సెంట్ అమ్మాయిలు చాలా తక్కువ ఉంటారు. ఎందుకంటే కస్టమైజ్డ్ ఎడ్యుకేషన్, కస్టమైజ్డ్ డ్యూరేషన్, తక్కువ అసలు అలా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇవన్నీ కస్టమైజ్డ్ ఎడ్యుకేషన్స్ అనమాట. ఈవెన్ మీ గో ఫర్ ఫిలిపీన్స్ 5 years అంటారు, 5.5 years అంటారు, 5.3 years అంటారు, 6 years అంటారు. డైరెక్ట్ ఎంబీబీఎస్ లేదు, 2 years ఇంటర్మీడియట్ ఇండియాలో చదవమంటారు, తర్వాత అక్కడికి వెళ్దామంటారు, ఎన్మాట్ రాయమంటారు, తర్వాత అక్కడ ఇటు వెళ్తాము, ఏ యూనివర్సిటీకి వెళ్తాము, ఎన్మాట్లో వచ్చిన స్కోర్ను బట్టి ఎటు వెళ్తాము కూడా మనకు తెలియదు. అదే యూనివర్సిటీకి 100% వెళ్తామని రూల్ ఉందా? 100% రూల్ లేదు. ఎస్, ఎన్మాట్ ఎగ్జామ్ పెడితే కౌన్సిలింగ్ జరిగితే మీకు ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీకి వెళ్ళాలి, అదే యూనివర్సిటీకి వెళ్తే వెళ్ళము. ఈ బిఫోర్ ఎంబీబీఎస్ కాదు కదా, ఇంటర్మీడియట్. సో సార్ ఒక విషయం, సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం, ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం, అన్ని ప్రొవైడ్ చేస్తాం అన్న దాంట్లో ఎడ్యుకేషన్ ఉండదు. ఎడ్యుకేషన్ ఉన్నవాటికి ఎవరు ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. యూనివర్సిటీ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తుంది. స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ హాస్టల్కి సపరేట్గా లేడీస్కి జెంట్స్కి హాస్టల్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ హాస్టల్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ వే ఆఫ్ సిస్టమైజ్డ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇక్కడ అన్ని కస్టమైజ్డ్, ఎడ్యుకేషనే కస్టమైజ్డ్ చేసినప్పుడు రిమైనింగ్ హాస్టల్స్ కానీ అన్ని కస్టమైజ్డ్ అవుతాయి. సేమ్ నారాయణ చైతన్య తీసిపో ఆల్మోస్ట్ అదే మైండ్ సెట్తో ఉంటారు. యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతారు. అంతకు మించి మీకు ప్రపంచం అనేది ఏమీ తెలియదు. అవుట్ ఆఫ్ కంట్రీస్ కానీ, అవుట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రష్యా ఇస్ ఎక్సలెంట్ కంట్రీ, ఎక్సలెంట్ సెక్యూరిటీ కంట్రీ, ఎక్సలెంట్ ఫుల్ ప్లెజ్డ్ ఇంగ్లీష్ మీడియం మెడికల్ యూనివర్సిటీస్. చాలా మంది అడుగుతారు రష్యాలో సార్ బైలింగ్వల్, అస్సలు బైలింగ్వల్ మెడికల్ కాలేజ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఉండవు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి బైలింగ్వల్ మెడికల్ కాలేజ్ ఉంటాయి, లోకల్గా మాత్రమే. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే ఖచ్చితంగా ఫుల్ ప్లెజ్డ్ ఇంగ్లీష్ మీడియం ఉంటాయి. సో కాబట్టి అవి కూడా సెలక్షన్ ఆఫ్ ద కంట్రీ, వాటిలో కూడా సెలక్షన్ ఆఫ్ ద కంట్రీ, సెలక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో కూడా యూనివర్సిటీ మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. సో జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్, ఐ విల్ సెండ్ ఆల్ ద ఫీ స్ట్రక్చర్స్. సో లేడీస్ జస్ట్ ఎస్పెషల్లీ అమ్మాయిలు సరికి డ్యూరేషన్ గురించి ఆలోచించొద్దు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంది? రేపు నెక్స్ట్ ఎగ్జామ్ కానీ ఎంసీ ఎగ్జామ్ కానీ పాస్ అవ్వకపోతే 100% మీరు ఫిలిపీన్స్ కానీ కిర్గిస్తాన్ కానీ మరి 100% గ్యారంటీ ఇస్తారా? కిర్గిస్తాన్లో 5 years, జార్జియాలో 4 years, లేదా రష్యాలో ఫిలిపీన్స్లో 4 years ఎంబీబీఎస్, లేదా సెంట్రల్ అమెరికాలో 4 years ఎంబీబీఎస్ అవుతున్నప్పుడు 100% గ్యారంటీ ఇస్తారు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తారని? 100% ఎవరు అడగండి. కాకపోతే
ఖచ్చితంగా వచ్చేసరికి ఇక్కడ ఓన్లీ 5 to 10% మ్యాక్సిమం వచ్చేసరికి 10%. ఇంకా ఆన్ యావరేజ్ లాస్ట్ 20 years నుంచి కూడా ఆన్ యావరేజ్ 10% మాత్రమే. యావరేజ్ 10% అంటే 100 members రాస్తే ఓన్లీ 10 members మాత్రమే ఎంసీఏ పాస్ పర్సెంటేజ్. లాస్ట్ ఇయర్ 12,000 members రాస్తారు, అప్రాక్స్ 11,000 members రాస్తే ఓన్లీ 900+ members మాత్రమే ఎంసీఏ పాస్ పర్సెంటేజ్ ఉంది. అర్థం చేసుకోండి. సో మంచి యూనివర్సిటీస్ సార్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే బిల్డింగ్లు, చిన్న బిల్డింగ్లు అన్ని ఇన్సైడ్లోనే మొత్తం ఒకే, పైన హాస్టల్స్, కింద రూమ్స్, కింద క్లాసుల, తర్వాత అంతా ఒకే రూమ్. అది కాదు అసలు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అంటే, అది కాదు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే. అదంతా వేరుగా ఉంటుంది అసలు. అదంతా అసలు ఎక్సలెంట్ అంటే మీకు చాలా మంది తెలియదు, ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ ఇంటర్మీడియట్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతారు కాబట్టి. అదే అది ఇక్కడ కంటే అక్కడ కొంచెం పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, అంత మించి ఏమీ ఉండవు. నారాయణ చైతన్య పోల్చుకుంటే అంత బిల్డింగ్లు కూడా ఉండవు ఈ ఫిలిపీన్స్, కిర్గిస్తాన్లో. ఎస్, అంత బిల్డింగ్లు కూడా ఉండవు. మన నారాయణ చైతన్య బిల్డింగ్లోనే చాలా పెద్దగా ఉంటాయి. బట్ అక్కడికి ఫిలిపీన్స్, కిర్గిస్తాన్ వెళ్తే అక్కడికి సేమ్ అంతకంటే తక్కువ బిల్డింగ్లు ఉంటాయి, ఎందుకంటే కస్టమైజ్డ్ ఎవ్రీథింగ్ ఓన్, వాళ్ళంతా కాలేజ్ చేస్తారు కాబట్టి. సో కాబట్టి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అంటే వెరీ ఇంపార్టెంట్. అదర్వైజ్ ఈ 10%, 5%లో ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవే రాంగ్ మిస్టేక్ చేయడం, ఏజ్ అని లేకపోతే చేయడం కూడా భలే చేస్తారు. అమ్మాయిలకి ఒకసారి సపరేట్ డ్యూరేషన్, అబ్బాయిలకి వస్తే సపరేట్ డ్యూరేషన్ చేస్తారు. అలా ఉండద్దు. ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఒక 1 year అటు ఇటు అవనండి. ఇప్పుడు పోయేదేముంది? ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మంచి సబ్జెక్ట్ ఉంటే మీకే కదా ఫ్యూచర్లో యూజ్ అయ్యేది. 1 year వల్ల ప్రపంచం అటు నుంచి అటు ఏం అవ్వదు కదా. సో అంత త్వరగా అవ్వరు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఎంసీఏ పాస్ పర్సెంట్ అంటే ఒక 100 మంది రాస్తే 10 members మాత్రమే పాస్ అవుతున్నారు. దాంట్లో మీరు ఉంటారా? ఉండొచ్చు, ఉండరు అని నేను చెప్పట్లా, ఉండొచ్చు. కాకపోతే మోస్ట్ ఆఫ్ దెమ్ ఉండరు కదా, 90% ఉండట్లేదు కదా. సో కాబట్టి అందుకని సెలక్షన్ ఆఫ్ ద కంట్రీ, సెలక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేది అందుకు. సో కస్టమైజ్డ్ ఎడ్యుకేషన్, కస్టమైజ్డ్ డ్యూరేషన్ ఎప్పుడు చెక్ చేసుకోవద్దు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ప్రశాంతంగా మంచి డ్యూరేషన్, మంచి ఒక డెవలప్డ్ కంట్రీ వెళ్ళండి. ఆల్మోస్ట్ 99% అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అన్ని సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు, ఎవ్రీథింగ్. అవుట్ ఆఫ్ ఏం చెప్తున్నారు, అండర్ డెవలప్డ్ కంట్రీస్లో ఏం చెప్తున్నారు, అన్నిటికీ అంటే 200% మంచి యూనివర్సిటీస్, మంచి కంట్రీస్. ఆ యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరుగా ఉంటుంది, ఒక కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరుగా, ఒక అకాడమీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరుగా ఉంటుంది కదా. యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్ స్టాండింగ్గా ఉంటుంది. మన డాక్టర్ పిచ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్లో నా వీడియోస్ ఉన్నాయి, సార్ చెక్ చేయండి. రష్యా సంబంధించి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరుగా ఉంటుంది. 100, 200, 300 ఎక్స్పీరియన్స్ ఓల్డెస్ట్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్, నోబెల్ ప్రైజ్ అవార్డ్ యూనివర్సిటీస్, పెద్ద లైబ్రరీస్, ఇంటర్నేషనల్ లైబ్రరీస్, పెద్ద గ్రౌండ్స్, పెద్ద పార్క్స్, మొత్తం 100 to 200 ఎకర్స్లో ఉంటాయి ఒక్కొక్క. అంటే ఇలా మనం ఒక బిల్డింగ్లో పైన హాస్టల్స్, కింద క్లాస్ రూమ్లు, కింద ల్యాబ్స్ ఉండవాలా. సో కాబట్టి డ్యూరేషన్ గురించి అసలు చెక్ చేసుకోండి. ఎస్పెషల్లీ రష్యాలో వచ్చేసరికి, రష్యా అడ్వాంటేజ్ అంటే రష్యా వచ్చేసరికి ఇట్స్ డెవలప్డ్ కంట్రీ. అన్ని ఒక డెవలప్డ్ కంట్రీ అంటే 100% ఎడ్యుకేషన్ బాగుంటుంది, 100% ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, 100% హాస్టల్స్ బాగుంటాయి, ఎవ్రీథింగ్ ఇస్ ఎక్సలెంట్. ఎవ్రీథింగ్ డెవలప్డ్ అంటే ఎవ్రీథింగ్ డెవలప్ అయినట్టు, దట్స్ ఇట్. సో అన్ని రకాలుగా బాగుంటుంది. మేము ఎవరో సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరు ఏమి చేయాల్సిన అవసరం, అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. దట్ ఈస్ ద యూనివర్సిటీ. ఇంటర్నేషనల్ స్టాండర్డైజ్డ్ యూనివర్సిటీస్ అంటే అంతే ఉంటాయి. సో ఎంసీఏ పాస్ పర్సెంటేజ్ ఎందుకు లో ఉందంటే, సో అందుకే చెప్పేది కదా, కొన్ని కమిట్మెంట్స్. సో కాబట్టి కొంతమంది ఆఫర్స్ ఇస్తారు, కొంతమంది 3 years ఎంబీబీఎస్ అయిపోతుంది, కొంతమంది ఇండియన్ ఫుడ్ అంటారు, ఉదయాన్నే ఇడ్లీ సాంబార్ అంటారు, సాయంత్రం పప్పన్నం అంటారు, తర్వాత ఈవినింగ్ ఇంకో స్నాక్ అంటారు, ఇంకోటి అంటారు, ఇండియన్ క్లైమేట్ అంటారు, సేమ్ డిసీజ్ ప్యాటర్న్ అంటారు. ఇవన్నీ చాలా సిల్లీ థింగ్స్ అనమాట. మనం లాంగ్ వే ఆఫ్ థింకింగ్, లార్జ్ అవుట్కమ్ ఆఫ్ థింకింగ్ ఉంటే ఏంటంటే, లాంగ్ టర్మ్ థింకింగ్ ఉంటే అది వేరుగా ఉంటుంది ఆలోచించే విధానం. చిన్న కాలేజీలు, చిన్న యూనివర్సిటీస్, యూనివర్సిటీస్ ఉండొచ్చు. ఎక్కడైనా ఒక్కరైనా సరే మీకు మొత్తం యూనివర్సిటీ మొత్తం చూపించారా తిరిగి? జస్ట్ ఫోటోలు 1-2 ఫోటోలు ఆ బిల్డింగ్ చూపిస్తారు తప్పితే యూనివర్సిటీ మొత్తం తిరిగి చూపించారు ఎక్కడ చూడదు. ఒక 2-3 బిల్డింగ్లు ఉంటాయి, అంత మించి ఏముంటుంది ఫిలిపీన్స్లో కానీ, కిర్గిస్తాన్లో కానీ, జార్జియా, వాట్ ఎవర్, ఆల్ డెవలప్డ్ కంట్రీస్లో అంతే ఉండదు ఎడ్యుకేషన్ సిస్టమ్. అసలు డెవలపింగ్ అంటేనే ఎడ్యుకేషన్ సిస్టమ్ యావరేజ్గా ఉంటుంది, స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లోగా ఉంటుంది అని అర్థం. అండ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే సెక్యూరిటీ కూడా లోగా ఉంటుంది. ఒక కంట్రీ డెవలప్డ్ కంట్రీ అంటే సెక్యూరిటీ 100% ఉంటుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎడ్యుకేషన్ ప్రొసెసెస్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ హై స్టాండర్డ్స్లో ఉంటుంది. సో కాబట్టి మీకు మంచి పర్సంటేజ్ రావాలి, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై లెవెల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ రావాలి అంటే ఖచ్చితంగా డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. దట్స్ ఇట్. చేసుకుంటేనే మనకు బాగుంటుంది. ఇప్పుడు యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ డెవలప్డ్ కంట్రీస్, రష్యా డెవలప్డ్ కంట్రీస్, చైనా డెవలప్డ్ కంట్రీస్. చైనా అంటే లేదు, యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అసలు మన ప్రొసీజర్ రాంగ్ ప్రొసీజర్, 5 to 6 crores అవుతుంది. బెస్ట్ యూనివర్సిటీ ఏముంది మనకి? రష్యా. సో డ్యూరేషన్ అంటే డ్యూరేషన్. ఇంకొకటి రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి కదండి. రష్యన్ లాంగ్వేజ్ ఎవరు చెప్పారు సార్? జస్ట్ బేసిక్ లాంగ్వేజ్. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళారనుకోండి, మరి హిందీ నేర్చుకోవాలి కదా, బేసిక్ కమ్యూనికేషన్ మాత్రమే. ఫుడ్ ఎక్స్పెన్సెస్ లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు చిన్న గ్రాసరీస్, చిన్న
బేసిక్ కమ్యూనికేషన్ కోసం జస్ట్ బేసిక్ కమ్యూనికేషన్ కోసం మాత్రమే. సో దానికి ఏదో మనం అయితే రాయడము, దానికి సపరేట్ సబ్జెక్ట్, దానికి సపరేట్గా ఎంబీబీఎస్ మొత్తం చెప్తారని లేదు. సో దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఓకే, దట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ అనమాట. సో మీరు ఢిల్లీ వెళ్తే ఏ విధంగా ఉంటుంది, ఢిల్లీ కూడా మన తెలుగు ఉంటుంది కదా, అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారా ఢిల్లీలో? మాట్లాడరు కదా. లేదా బెంగళూరు అందరూ ఇంగ్లీష్ మాట్లాడరు కదా. సేమ్ లైక్ దట్ అంతే. ఏ ఎక్సెప్ట్ యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తప్పితే ఏ కంట్రీలో మదర్ టంగ్ ఇంగ్లీష్ ఉండదు. ఈవెన్ ఇండియా సెకండ్ లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. మనం ఎంతమంది, ఈవెన్ ఇండియా కూడా, మనం కూడా ఇండియాలో ఉన్నాం కదా, మనం ఎంతమంది మనం పోయి మరి డైలీ మనం డాక్టర్స్తో మనం మాట్లాడుతున్నాము, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాము. సేమ్ లైక్ దట్ అంతే. మన మదర్ టంగ్ ఇంగ్లీష్ కాదు. అలా ఏ కంట్రీ లేదు, ఆ 5 కంట్రీస్ తప్పితే. కాబట్టి ఈ డీవియేషన్స్ పెట్టుకోవద్దు. ఇది ఒక రాంగ్ మైత్ అనమాట. మిత్ అంటే రాంగ్ డీవియేట్ చేస్తారనమాట. అక్కడ వెళ్తే రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, 3 సంవత్సరాలు అది నేర్చుకోవాలి, 3 సంవత్సరాలు ఇది, ఏమీ లేదు. ఫుల్ ప్లెజ్డ్ 6 years ఇంగ్లీష్ మీడియం ఇస్ దేర్. ఓకే, అండ్ దాంతోపాటు వచ్చేసరికి రష్యన్ లాంగ్వేజ్ అంటే జస్ట్ బేసిక్ కమ్యూనికేషన్. మీరు ఎక్కడైనా ఫుడ్ ఎక్స్పెన్స్ లేదా గ్రోసరీకి వెళ్ళినప్పుడు, ఇంకో దానికి వెళ్ళినప్పుడు మాత్రమే ఉంటుంది. అదర్వైజ్ మీరు ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు, క్లాసులు రష్యన్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, 6 years వరకు దట్ ఇస్ నో ప్రాబ్లం. జస్ట్ బేసిక్ కమ్యూనికేషన్. మనం ఎక్కడికైనా బయటకి గ్రోసరీస్కి వెళ్ళాలి, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళాలి. సేమ్ మీరు ఢిల్లీ వెళ్తారు, హిందీ రాదు అనుకోండి, మీరు ఏం చేస్తారు? బెంగళూరు వెళ్తారు, కన్నడ రాదు. తమిళనాడు వెళ్తారు, చెన్నై రాదు. చెన్నై మెడ్రాస్ మెడికల్ కాలేజ్ లేదా బెంగళూరు మెడికల్ కాలేజ్, ఢిల్లీ ఎయిమ్స్ ఢిల్లీ వచ్చింది, మీరు ఏం చేస్తారు? ఢిల్లీ ఎయిమ్స్ రేపు వచ్చింది వేస్తే మీరు ఏం చేస్తారు? ఖచ్చితంగా వెళ్తారు కదా ఢిల్లీ ఎయిమ్స్లో వస్తే. మరి అక్కడ లోకల్ వాళ్ళంతా వచ్చేది, మరి మన తెలుగులో రాదు కదా పేషెంట్స్ అక్కడికి. లోకల్ వాళ్ళు వస్తారు కదా, మరి తెలుగు రాదు కదా, ఇంగ్లీష్ రాదు కదా, ఎలా వస్తుంది? అందరికి ఇంగ్లీష్ వస్తుందా? రాదు. అది జస్ట్ ఏంటంటే అది మీకు మైండ్ మ్యాప్ చేస్తారు అంతే. అంటే ఇలా అవ్వండి, అలా ఏమీ ఉండదు. సో అలా చేయబట్టే ఇలా పర్సంటేజ్లు వచ్చినాయి. బట్ చెప్పుకోవడం మాత్రం ఫేక్ అడ్వర్టైజ్మెంట్, ఫేక్ ప్రమోషన్స్, ఫేక్ అంతా చేసేసి అక్కడ 100%, 200% వస్తుంది. 100% రాంగ్ వస్తే మరి 5 to 10% యావరేజ్ పర్సంటేజ్ ఎందుకు వచ్చినట్టు? లాస్ట్ మీరు చెక్ చేసుకోండి ఒకసారి. సో కాబట్టి డోంట్ గో ఫర్ ఫాల్స్ ప్రమోషన్స్, టీవీ అడ్వర్టైజ్మెంట్స్ వగైరా. సో గవర్నమెంట్ క్లియర్ కట్గా గైడ్లైన్స్ ఇచ్చిందనమాట. సో వై నెక్స్ట్ ఎగ్జామ్ ఇంట్రడ్యూసింగ్? సో నెక్స్ట్ వచ్చేసరికి అసలు నెక్స్ట్ ఎగ్జామ్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? సో నెక్స్ట్ ఎగ్జామ్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటారా సార్? ఇలాంటివన్నీ చూడలేకనే. సో కాబట్టి ఇండియాలో ఇండియాలో పెద్ద విచిత్రం ఏంటంటే ఎంబీబీఎస్ అనేది ప్రొఫెషనల్ కోర్స్. అన్ని ప్రొఫెషనల్ కోర్స్ ఖచ్చితంగా సర్టిఫికేట్, ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్, ఒక ఎంట్రన్స్ ఉంటుంది, ఒక ఎగ్జిట్ ఉంటుంది. సో ఒక డాక్టర్స్లో వరకు ఒక ఎంబీబీఎస్లో వరకు మాత్రం ఇంత ముందు అసలు ఎంట్రన్స్ లేదు, ఎగ్జిట్ లేదు. సో కాబట్టి ఎందుకు ఎంట్రన్స్ ఎగ్జిట్? ఎంట్రన్స్ అంటే క్వాలిటీ రావాలి, ఎగ్జిట్ అంటే ఇంకా క్వాలిటీ రావాలి. సో క్వాలిటీ కోసమే కదా ఎంట్రన్స్ ఎగ్జిట్ ఎగ్జామ్స్. సో కాబట్టి ఇంతకుముందు ఆ క్వాలిటీ లేదు, ఆ క్వాంటిటీ ఉంది కానీ క్వాలిటీ లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ ఇంట్రడ్యూస్ చేస్తారంటే ఖచ్చితంగా ఏ క్యాట్, బీ క్యాట్, సి క్యాట్ ఎవరైనా సరే నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాల్సిందే 100%. అదర్వైజ్ నీట్ ఎగ్జామ్ మాదిరి, యాజ్ ఇట్ ఈస్గా నీట్ ఎగ్జామ్ మాదిరి. ఇంకా స్టాండర్డైజ్డ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. మనకి నీట్ ఎగ్జామ్ అనేది 2 years సబ్జెక్ట్. అదే నెక్స్ట్ ఎగ్జామ్ అనేది 5 years సబ్జెక్ట్ అనమాట. 90 subjects, 5 years సబ్జెక్ట్. సో కాబట్టి ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇంకా క్వాలిటీ ఆఫ్ సబ్జెక్ట్ అంటే 100% మంచి డాక్టర్స్ బయటకు వస్తారు. సో ఈసారి ఏ క్యాట్, బీ క్యాట్ చల్లవు. సో ఓన్లీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మాత్రమే చెల్లుతుంది, క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో కాబట్టి ఈ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఇండియాలో కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్ పెట్టారంటే అర్థం చేసుకోండి, ఇంతకుముందు లేదు కదా. సో 100% ఖచ్చితంగా డెసిషన్ మేకింగ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఆఫ్టర్ 2021లో కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఎండార్స్మెంట్ పాలసీ కూడా తీసుకొచ్చారు. ఎండార్స్మెంట్ పాలసీ తీసుకొచ్చి అసలు ఇంతకుముందు ఎంసీఏ మనం కొన్ని అడాప్ట్ చేసుకుంది ఎంసీఏ ఉన్నప్పుడు, నిన్న ఎస్టర్డే వీడియోలో చెప్పి, ఇప్పుడు అలాంటి ఏమీ లేదు. సో కాబట్టి ఖచ్చితంగా వచ్చేసరికి ఎండార్స్మెంట్ పాలసీ లేదు, నో ఎండార్స్మెంట్ పాలసీ తీసుకొచ్చారు. నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇప్పుడు సెలక్షన్ ఆఫ్ ద కంట్రీ, సెలక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదర్వైజ్ ఈ 5 to 10% ఉన్నారంటే రిపీట్. ఇంతకుముందు ఎంసీఏ థియరిటికల్ బేస్ ఎగ్జామ్ కాబట్టి కోచింగ్ సెంటర్స్ అని ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎగ్జామ్. కోచింగ్ సెంటర్స్ వర్కౌట్ అవ్వదు. ఖచ్చితంగా క్లాస్ రూమ్ సబ్జెక్ట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఆ క్లాస్ రూమ్ సబ్జెక్ట్ రావాలంటే మంచి యూనివర్సిటీ, మంచి కంట్రీ, రైట్ టైం, రైట్ డెసిషన్ తీసుకోవాలి. అదర్వైజ్ టోటల్ మనీ వేస్ట్, టోటల్ టైం వేస్ట్, ఎవ్రీథింగ్ ఇస్ వేస్ట్. ఓకే, if you have any doubts, if you have an admission procedure, if you have any questions, just contact below. Okay, thank you very much.